ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎలక్షన్ కొత్త తేదీలు ఫైనల్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పంచాయతీ ఎన్నికలు అనగా సర్పంచ్ ఎన్నికలు అనమాట ప్రభుత్వం పెద్ద కీలక ప్రకటనలు చేయనున్నట్లు సమాచారం. అంటే రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి తెలిపాయన్నమాట. ఆ తర్వాత జూన్ 5 లోగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఈ మేరకు ప్రకటన రావచ్చానని పేర్కొన్నారు. రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సుజన్ ఇతర ఉన్నతాధికారులతో తాజాగా సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. పంచాయతీ ఎన్నికలు జరపాలని ఎమ్మెల్యే నుంచి ఒత్తిడి వస్తుందని సీఎం తెలుపగా ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసి ఉంచామని అధికారులు చెప్పినట్లు సమాచారం. బ్యాలెట్ పేపర్లు సైతం ముద్రించి సిద్ధంగా ఉంచామని చెప్పినట్లు తెలిసింది. సీఎంతో భేటీ అనంతరం తొలిసారిగా కమిషనర్ అనగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఇతర ముఖ్య అధికారులు మాట్లాడినట్లు అధికార వర్గాలు సైతం వెల్లడించాయి. ఏ సమయంలోన ఎన్నికల నోటిఫికేషన్ వెళ్ళవచ్చానని చెప్పేసి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపాయన్నమాట. ఆలస్యం అయితే మరింత నష్టం. రాష్ట్రంలో స్థానిక పాలక వర్గాల గడువు మూసి ఏడాది దాటిపోయింది. కేంద్రం 15వ ఫైనాన్స్ నిధులు రాక గ్రామాల అభివృద్ధి మౌలిక వసతుల కల్పన నిలిచిపోయింది. పంచాయతీ పాలక వర్గాల గడువు మూసి 15 నెలలు దాటింది. అయినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్రామీణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇంకా ఆలస్యం అయితే మరింత నష్టం జరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వ పెద్దలకు ఫీడ్బ్యాక్ అందిందన్నమాట. ఇక ఫలితాలు ఎలా వచ్చినా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వ పెద్దల వద్ద మొరపెట్టుకుంటున్నారు. ఇక పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు తమ సమస్యలు స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తారని తమపై కాస్త ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. వెంటనే ఎన్నికలు వెళ్ళాలని కొందరు ఎమ్మెల్యేలు ఒత్తిడి కూడా తీసుకొస్తున్నట్లు తెలిసిందనమాట. సన్నబియ్యం, రేషన్ కార్డు పంపిణీ, యువ వికాస్ వంటి పథకాలు అమలు కోసం కలిసి వస్తుందని కూడా హస్తం నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆ పథకాలపై ఇంటింటా ప్రచారం చేయాలని ఎమ్మెల్యేలకు సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎం పలు సూచనలు అయితే ఇచ్చారు.